హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు అందించబడతాయి మిత్రమా. మీకు అదేవిధంగా మీకు అన్ని రకాల ఫ్రీ కంటెంట్ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా అండ్ మీకు ఎంత అవసరమో అంత అందించే ప్రయత్నం చేస్తుంది. ఏది అవసరమో అది అందించే ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. అన్ని విభాగాల్లో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి. జియో 46ను తొలగించాలి. లాంగ్ జంప్ తగ్గించాలి. రేవంత్ రెడ్డి సర్కారుకు పోలీస్ ఉద్యోగార్థుల డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది మిత్రమా. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20,000 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీసు ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని కాంగ్రెస్ చెప్పింది. సో అధికారంలో వచ్చింది. ఆ తర్వాత నిరుద్యోగులను పట్టించుకోవట్లేదని వారైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్లో వయో పరిమితిని కూడా 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే జియో నంబర్ 46ను 46ని కూడా రద్దు చేసి లాంగ్ జంప్ని 3.8 మీటర్లకు తగ్గించాలని వారు కోరడం అయితే జరిగింది మిత్రమా. మొత్తానికైతే పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మిగతా అన్ని సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ విభాగాల్లో మొత్తం 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మిత్రమా. సో 20,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా మనకు రాబోయే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. దానిలో ఎలాంటి సందేహాలు లేవు. బట్ లేట్ అవుతున్నాయి. సో అది రాబోయే నోటిఫికేషన్స్లలో 20,000 దాదాపుగా 20,000 దగ్గర నోటిఫికేషన్ అయితే పోలీస్ కానిస్టేబుల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉండబోతుంది మిత్రమా. ఎందుకంటే పోలీసులకు సంబంధించిన రిక్రూట్మెంట్ గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ ఇప్పటివరకు జరగలేదు. సో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా. అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరంతా మీ యొక్క కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ఎందుకంటే తప్పకుండా నోటిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి. సో దీంట్లో ఎలాంటి సందేహాలు లేవు. నోటిఫికేషన్స్ 100% వస్తుంది మిత్రమా. సో మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. సో మీకు వచ్చే నోటిఫికేషన్స్లలో ఫస్ట్ నోటిఫికేషన్స్ అనేటివి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి మిత్రమా. రెండో అంశం మిత్రమా డిఎస్సికి సంబంధించిన అంశం. సో డిఎస్సి నోటిఫికేషన్ కూడా 100% ఉంటుంది మిత్రమా. నేను చెప్తున్నాను కదా, మీ టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత జూలై 1st వీక్ అండ్ జూలై 2nd వీక్ ఆ టైంలో మీకు ఉన్నటువంటి మీ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా మీకు అందుబాటులో వస్తాయి మిత్రమా. తెలిపే ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే అప్పటి వరకు ఈ డిప్యుటేషన్ ప్రక్రియ కావచ్చు, సర్దుబాటు ప్రక్రియ ఏదైతే ఉందో ఇవన్నీ వర్క్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మన క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎంత అవసరం ఉన్నాయి, ఎంత టీచర్స్ అవసరం ఉన్నారు అనే విషయాలు మనకు క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మీకు ఆ జిల్లాల వాళ్ళ ఖాళీల వివరాలను కూడా నేను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఒక మీకు క్లియర్ అనౌన్స్మెంట్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు వాటి గురించి ఆందోళన చెందకుండా ఫస్ట్ మీరు ఈ టెట్ ఎగ్జామ్పై కాన్సన్ట్రేట్ పెట్టండి. టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులు టెట్ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు జూలై 22కి రిజల్ట్ ఉంది కదా. సో ఆ రిజల్ట్ లోపే మీకు డిఎస్సి పైన ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రభుత్వం నుంచి. మొత్తానికైతే ఆగస్టు 1st వీక్లో మేము రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు. సో అది వారు ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత విషయంగా చెప్పడం అయితే చెప్తున్నారు. సో అది ఉన్నటువంటి అప్డేట్ మిత్రమా. డిఎస్సి అయితే కంపల్సరీ ఉంటుంది మిత్రమా. సో డిఎస్సి నోటిఫికేషన్ మీకు ఇయర్ ఎండింగ్ లోపు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 నియామకాలు వేగంగా పూర్తి చేయాలి. మెరిట్ అభ్యర్థుల విజ్ఞప్తి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలు ప్రక్రియను వేగవంతంగా చేసి ఎంపికైన వారి జాబితాను
ప్రకటించాలని గ్రూప్ 1 ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సో మెరిట్ అభ్యర్థులు తొందరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది నిన్న. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్మల్ ఉద్యోగ దరఖాస్తుల ఆహ్వానం. ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకులాలు విధులు నిర్వహించుటకై నిర్మల్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఒక జియోని విడుదల చేశారు టెమ్రీస్ హైదరాబాద్ తరపున. సో 17/6/2025 రోజు ఇది వచ్చింది. సో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన నిర్మల్ జిల్లా విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. సో నిర్మల్ జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే టెమ్రీస్ జేసీ నిర్మల్ బాయ్స్ 1లో వార్డన్ పోస్ట్, అదేవిధంగా పీటీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. వార్డన్కి ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ బీఎడ్, పీటీకి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ బీఎడ్ ఇచ్చారు. అదేవిధంగా టీఎంఆర్జేసీ నిర్మల్ గర్ల్స్ 1లో జేఎల్ కెమిస్ట్రీ ఉంది, ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్ మిత్రమా. దీనికి ఒక పోస్ట్ వేకెన్సీస్ ఉంది, ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా టెమ్రీస్ జేసీ కాన్పూర్ బాయ్స్ 1లో బాట్నీ జేఎల్ బాట్నీ ఉంది, జేఎల్ ఫిజిక్స్ ఉంది. 01 ఒక పోస్ట్ మాత్రమే ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఎంఎస్సీ బాట్నీ అండ్ బీఎడ్ ఉండాలి. బాట్నీకి జేఎల్ ఫిజిక్స్కి ఎంఎస్సీ ఫిజిక్స్ అండ్ బీఎడ్ ఉండాలి. టెమ్రీస్ ముధోల్లో గర్ల్స్ 1లో టీజీటీ ఇంగ్లీష్ ఫీమేల్ మాత్రమే అర్హులు. ఒక పోస్ట్ ఉంది, ఎంఏ ఇంగ్లీష్ ఆర్ బీఏ హానర్స్ ఉండాలి మరియు బీఎడ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఈ అభ్యర్థులు ఉన్నటువంటి నిర్మల్ అభ్యర్థులు ఎవరున్నా తప్పకుండా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో రేపు చివరి తేదీ ఉంది 25/6/2025 సాయంత్రం 4 గంటల లోపు మీరు మా కార్యాలయమైనటువంటి శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్మల్, ఇంటి నెంబర్ 7-2-65/4 B2A సరస్వతి శిశు మందిర్ రోడ్, పద్మశాలి సంఘ్ భవన్ వెనుక భాగులవాడ నిర్మల్ సమర్పించుటకై తెలపడమైంది. సో ఇక్కడ నోట్ చూడండి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ మినిమం 3 years ఉండాలి. సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఏజ్ 21 నుంచి 44 ఫర్ టీచింగ్ అండ్ 21 to 34 అనేది వార్డెన్కి ఉండాలి. ఇది ఏజ్కి సంబంధించి ఇచ్చారు. సో మీరు తప్పకుండా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారట. కావున ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో పాటు అర్హత ధృవీకరణ పత్రాలు, జిరాక్స్ సెట్ మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా తీసుకెళ్ళాలి. సో గమనిక, ఇటు ఉద్యోగ ప్రకటనలో సవరణలు లేదా రద్దుపరచుటకే శ్రీ ఆంజనేయ మ్యాన్ పవర్ ఏజెన్సీ గారికి సంపూర్ణ అధికారం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫోన్ నంబర్స్ ఇచ్చారు. సో ఈ ఫోన్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు మిత్రమా. సో ఇది నిర్మల్ జిల్లా గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, గెస్ట్ టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ గిరిజన విద్యార్థులు డిఎల్ఈడి కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చును. సో భద్రాచలంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను గిరిజన డిఎల్ఎడ్ కళాశాల 11వ బ్యాచ్కి ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో మొత్తం 50 సీట్లు ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏజెన్సీ ప్రాంత వాసులై ఉండాలి. విద్యార్థులు ఇంటర్మీడియట్లో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఈ నెల 16 నుంచి జూలై 10వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. సో ఈ నెల 16 నుంచి జూలై 10 వరకు అప్లై డేట్ ఉంది. గిరిజన డిఎల్ఈడి కళాశాల 2014-15 విద్యా సంవత్సరంలో ప్రారంభమైంది. సో ఇక్కడ ఎవరైనా ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు ఉపాధ్యాయులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులు ఎవరున్నా ఈ యొక్క డిఎల్ఎడ్ భద్రాచలంలో ఉన్నటువంటి డిఏడి కాలేజ్లో మీరు ఓన్లీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి సందేహాలు ఉంటే ఈ యొక్క ఫోన్ నంబర్లకు కాల్ చేయండి మిత్రమా. ఈ ఫోన్ నంబర్ల స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ప్రిన్సిపాల్కి సంబంధించిన ఫోన్ నంబర్స్. సో ఇక్కడ మీకు అప్లై చేసుకున్నట్లయితే 50 సీట్లు ఉన్నాయి, 50 మందికి వాళ్ళు ప్రవేశాలు అయితే కల్పిస్తారు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఎస్బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు అప్లై చేశారా? సో ఏ పోస్టులు ఉన్నాయంటే ఒకసారి చూసుకున్న ప్రయత్నం చేద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సర్కిల్ బెస్ట్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్కి తేదీని ఎక్స్టెండ్ చేసింది. వివిధ ఎస్బీఐ సర్కిల్లో 22,600 రెగ్యులర్, 364 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. జూన్ 30, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మిత్రమా. సో ఎస్బీఐ ఎవరైనా చేసుకునే వారు ఉంటే మిత్రులు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ నియామకం మొత్తం 2,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1,066 పోస్టులు ఇన్ రిజర్వ్డ్ కేటగిరీ, అదే 387 ఎస్సీలు, 190 ఎస్టీలకు, 697 ఓబీసీలకు, 260 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈశాన్య భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో స్థానిక భాషకు బదులుగా ఇంగ్లీష్ మాట్లాడే వారికి కూడా ఛాన్స్ ఇచ్చారు. అర్హతలు చూస్తే అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్
అంటే డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే బ్యాంకింగ్‌లో కనీసం 2 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ అవసరమని, వయోపరిమితి 21-30 సంవత్సరాల మధ్య అయితే ఇచ్చారు. సో, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులనేటివి ఉంటాయి మిత్రమా. సో, అప్లికేషన్ ఫీ కూడా రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వారికైతే ఫ్రీగా ఉంటుంది. వసతులు అండగా కొలువులు దండ. సో, ఇక్కడ కొలువుల దండ అంటే నిరుద్యోగులకు వరంగా ఎస్సీ స్టడీ సర్కిల్. సో, ఎస్సీ స్టడీ సర్కిల్‌లో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. లైబ్రరీలో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో, మొత్తానికి ప్రతి లైబ్రరీ చూసుకోండి మీరు, గవర్నమెంట్ లైబ్రరీస్, అదేవిధంగా స్టడీస్ సెంటర్లు కావచ్చు, ఇవన్నీ దగ్గర నిరుద్యోగులు ప్రిపరేషన్‌లో ఉన్నారు. సో, వారికి ఒక అయోమయం ఏంటంటే నోటిఫికేషన్స్ ఎప్పుడుంటాయి. సో, ఇప్పుడు ఉండే అవకాశం లేదు. ఎలక్షన్స్ ముందు ఉండే అవకాశం ఉంది. సో, అనే ఒక ఆలోచన వాళ్ళ మెదడులో అయితే తిరుగుతా ఉంది. సో, దాని ద్వారా వాళ్ళు కాన్సంట్రేట్‌గా చదవలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇచ్చి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు వేయాలి. సో, నోటిఫికేషన్స్ మీరు అనుకున్నంత లేట్ అయ్యే అవకాశం అయితే లేదు మిత్రమా. నోటిఫికేషన్స్ అయితే తొందరనే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మిత్రమా. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ 15 లక్షలకు ఎస్జిటి పోస్టు డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలువులో భారీ స్కామ్, భర్తీలో భారీ స్కామ్ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం, అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలపై నియామకం, రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘనలు, రీవెరిఫికేషన్ 25 మంది అనర్హుల గుర్తింపు, 6 నెలలుగా నివేదికను తొక్కిపట్టిన అధికారులు. సో, 25 మంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన తెలిసినా దాన్ని ఇంకా నివేదిక ఇవ్వలేదు. సో, అనర్హులను తీసేసి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. నిన్న కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది డిఎస్సి ఆఫీస్ దగ్గర. సో, ఇక్కడ డిఎస్సి 2024 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ లక్డీ కపూర్లోని డిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ముందు పలువురు అభ్యర్థులు నిరసనకు దిగారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులను పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలు కేటాయించారు. రైట్, ఇక్కడ ఫామ్ 1, ఫామ్ 2 అని ఇచ్చారు. నేషనల్, ఇంటర్నేషనల్ ఫామ్ 1, నేషనల్ ఫామ్ 2 వీరికి ఇవ్వాల్సిన ఉద్యోగాలని కొందరు తెలివిగా ఏం చేశారంటే స్టేట్లో ఆడిన వ్యక్తులు కూడా ఫామ్ 2 తీసుకొని ఉద్యోగాలు పొందారు. సో, దాని ద్వారా నిజమైన స్పోర్ట్స్ అభ్యర్థులకు నష్టమైతే జరిగింది. సో, దీన్ని ప్రభుత్వం తొందరగా పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు అందరూ. ఎందుకంటే అర్హత లేనటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి ఫామ్ 1, ఫామ్ 2 ఇంటర్నేషనల్, నేషనల్ సర్టిఫికేట్స్ ఉన్న వారికి కరెక్ట్ ఫామ్ 1, ఫామ్ 2 ఎవరైతే తీసుకున్నారో వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరైతే స్టేట్ సర్టిఫికేట్ తోటి ఫామ్ 2 తీసుకున్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని వారిని జాబ్ నుంచి రిమూవ్ చేయాలి. సో, ఇది వాళ్ళ యొక్క డిమాండ్. తప్పకుండా మీ యొక్క డిమాండ్ తొందరలోనే పూర్తి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్, సర్పంచ్ ఎన్నికలు ఇంకెప్పుడు, ఎన్ని రోజులు నిర్వహిస్తారో చెప్పాలి. ప్రభుత్వం ఈసీకి హైకోర్టు ప్రశ్న. 30 రోజుల గడువు కోరిన రాష్ట్ర సర్కారు, 60 రోజుల సమయం కావాలన్న ఈసీ. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నదన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు పూర్తి చేస్తున్నారు. ఎన్నికల విషయంలో మంత్రులు సైతం వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆసక్తిని పెంచింది. కానీ అయితే కులగణన, బీసీల రిజర్వేషన్ అంశం సైతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ చేసిన తీర్పులు ఏముంది, ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ కానున్నాయనేది సస్పెన్స్గా మారింది. ప్రభుత్వం ఈసీ వాదనలు కోర్టు పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు తర్వాతనే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఎలక్షన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. సో, ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ల ప్రక్రియ అనేది ఇంకా ముందుకు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 3 కొత్త కళాశాలలు 241 పోస్టులకు మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాంతాల్లో నెలకొల్పుతున్న 3 కళాశాలలకు 241 బోధనేతర పోస్టులకు మంజూరుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అందులో 153 బోధన, 67 బోధనేతర పోస్టులతో పాటు 21 పోస్టులకు పొరుగు సేవల విధానంలో భర్తీ చేయనున్నారు. ఆర్జీఓకేటీ బాసరకు అనుబంధంగా మహబూబ్నగర్లో నెలకొల్పుతున్న ప్రాంగణానికి 121 బోధనేతర పోస్టులు రానున్నాయి. కరీంనగర్లో శాతవాహన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కళాశాల వర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాలకు సిద్దిపేట జిల్లా పరిధిలోని ఉస్నాబాద్లో ఏర్పాటు చేసిన దానికి మార్చి 25న ప్రభుత్వం జియో విడుదల చేసింది. అక్కడ కూడా పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం కళాశాలకు సంబంధించిన అప్డేట్స్ ఇది. ఆర్జీకేటీ పాలమూరులో 85 బోధనేతర 15+21 మొత్తం అవుట్సోర్సింగ్ 21, 15 కాంట్రాక్ట్. హుస్నాబాద్ ఇంజనీరింగ్లో 54 ఉంటే 33 బోధనేతర సిబ్బంది. ఆ కళాశాల శాతవాహన లా కళాశాలలో 14 బోధన సిబ్బంది, 19 బోధనేతర సిబ్బంది. మొత్తం బోధన
సంబంధించి 153 పోస్టులు, బోధనేతరకు సంబంధించి 88 పోస్టులను అయితే మంజూరు చేయడం జరిగింది మిత్రమా. సో ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులు మన టెస్ట్ సిరీస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది మొన్న రాసినటువంటి టెట్లలో మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ 3131 పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇవాళ నుంచి మనకు వచ్చే నెల జూలై 18 వరకు అప్లై చేసుకోవచ్చు. టైర్ 1 పరీక్ష సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. టైర్ 2 పరీక్ష నోటిఫికేషన్ టైర్ 2 పరీక్ష కూడా నిర్వహించనున్నారు. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో తప్పకుండా వాటిని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. వాయుసేనలో విశిష్ట కొలువులను ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. డిగ్రీ బీటెక్తో ఈ యొక్క ఎగ్జామ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చుని ఈ యొక్క పోస్టులకు. సో స్టేజ్ 1 స్టేజ్ 2 అనే పోస్టులు ఉంటాయి. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్లో 300 మార్కులు ఉంటుంది. సరైన సమాధానానికి 3 మార్కులు ఉంటాయి. తప్పు జవాబుకు 1 మార్కు నెగిటివ్ మార్క్ అయితే ఉంది 1/3గా. సో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కావచ్చు, మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఉంది. మీకు కావాలంటే పాత ప్రశ్న పత్రాలు అవన్నింటినీ మీరు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. వీటి యొక్క శాలరీ కూడా చూసుకున్నట్లయితే మీకు 56,100 స్టైఫండ్ ఉంటుంది. సో ఇది మీకు మూల వేతనంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత శిక్షణలో ఉండగా కూడా మీకు స్టైఫండ్ అనేది 15,500 చెల్లించడం అనేది జరుగుతుంది మిత్రమా. సో ఇది వాయుసేనకు సంబంధించి మిత్రమా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.